క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని కార్మిక నగర్ ప్రాంతంలో భూ ఆక్రమణలపై జరుగుతున్న ప్రచారాలు వాస్తవాలకు విరుద్ధమని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు నగరంలోని పార్టీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. గతంలో 2009లో కొంతమంది అక్రమంగా దొంగ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, 2012 వరకు ఆక్రమణలు కొనసాగాయని తెలిపారు. అనంతరం 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే భూముల్లోకి వెళ్ళి ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు వైసీపీ నాయకులే కారణమని, ప్రజలను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అధికారులైన ఎంఆర్ఓ, ఆర్డీఓలు ఈ పట్టాలు చెల్లవని స్పష్టం చేసినప్పటికీ రాజకీయ లాభం కోసం టీడీపీపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. ప్రస్తుతం అసలు హక్కుదారులు ఒకరైతే ఆక్రమణదారులు మరొకరుగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడం ఇప్పుడు తమ బాధ్యతగా మారిందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారని, అర్హులైన వారికి పట్టాలిచ్చి ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సర్వే నెంబర్లు 186, 190 ప్రాంతాలు 1907 నుంచే రైతుల భూములుగా నమోదయ్యాయని తెలిపారు. ఈ భూములకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయం కూడా ఈ భూములకు సంబంధించి ఎలాంటి పట్టాలు జారీ చేయలేదని లేఖ ఇచ్చినట్టు తెలిపారు. భూ ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, టీడీపీపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని వైసీపీ నాయకులు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు బండారు మదన్, కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కొంతకాలంగా ఈ కార్మిక నగర్లోని కొంతమంది దాన్ని భూ కబ్జాగా క్రియేట్ చేస్తూ వస్తున్న ప్రచారాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అసలు అక్కడ ఉన్న నిజాలను తెలుసుకోకుండా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మా జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలటం, అతని మీద బురద చల్లటం ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఉన్న సమస్య, అక్కడ 2009లో అక్కడ ఉన్నటువంటి చాలామంది దొంగ పట్టాలని క్రియేట్ చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ గవర్నమెంట్ స్థలాలన్నీ కబ్జా చేయడం జరిగింది. అంతేకాకుండా దానిలో 2012 దాకా ఆక్యుపై చేశారు. తర్వాత మరలా దాన్ని 2019లో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్థలాల్లోకి పోయి ఇల్లు కట్టించుకోవటం ఆ విధంగా జరిగింది. దీనికంతా కారణం ఎవరు? అప్పటి పాలకులైనటువంటి వైసీపీ నాయకులు ఎంకరేజ్ చేసి వాళ్ళని దొంగ పట్టాలు క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి జనాల్ని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అసలు విషయాన్ని తీసేసి ఈరోజు అక్కడ లబ్ధిదారులు ఉన్నారు, ఆడ సొంత వాళ్ళ ఉన్నటువంటి హక్కుదారులు ఉన్నారు. ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ వీళ్ళవన్నీ దొంగ పట్టాలు, ఇవి చెల్లవు అని చెప్పి అంత క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా మీరు దీన్ని రాజకీయంగా చేసి ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలనుకుంటే అది కరెక్ట్ కాదని వైసీపీ నాయకులు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు కూడా రోజుకి 10 మంది 2019 నుంచి 24 వరకు అలా ఎంతోమంది స్థలాలు కబ్జాలు చేసుకొని రోజు దామచల జనార్దన్ గారి దగ్గరికి రోజుకి 10 మంది దాకా తిరుగుతూ ఉన్నారు. హక్కుదారుడు ఒకరై ఉంటారు, ఆక్రమించుకొని ఇంకొకరు ఉంటాడు. ఈ విధంగా ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీరు చేసిన పాపాలని మాకు కడగటమే సరిపోతూ ఉంది. ఎంతోమంది
నిర్వాసితులు హక్కుదారులు చూడండి, వాళ్ళు కూడా వచ్చున్నారు. అక్కడ అసలు విషయం తెలుసుకోకుండా అప్పటికి దామచర్ల జనార్దన్ గారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ మోసం చేసినా వాళ్ళందరికి కూడా మనం మళ్ళీ పట్టాలు ఇద్దాం, వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు వాళ్ళందరినీ మోసం చేసినా మీ బురదను కూడా మేమే గడుగుతున్నాం. ఆ విధంగా దామచర్ల జనార్దన్ గారు 24 గంటలు కష్టపడి అన్ని రకాల వ్యవస్థల్ని గాడిని పెట్టుకుంటా పోతూ ఉంటే ఈరోజు మీరు మీ బురదను మా మీద చల్లాలని చూడటం కరెక్ట్ కాదని కటారి శంకర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఆధారం ఉంది. మీరు ఇప్పుడు కామేపల్లి శ్రీనివాసరావు గారు మొత్తం చెప్తారు. ప్రతి విషయానికి ఆధారం ఉండే మాట్లాడతాం. ఊరక మీరు వేగ్గా బురద చల్లాలంటే అది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. మీరు 2019 నుంచి 24 వరకు ఏమేమి చేశారో, ఎన్ని కబ్జాలు చేశారో, ఎంతమంది ఉసురు తీసుకున్నారో మొత్తం కూడా దామచర్ల జనార్దన్ చిట్టాలు తీస్తా అనే ఉన్నాడు, ఇంకా తీయబోతాడు. ఒక్కొక్కటి వ్యవహారం కూడా తెలిసి ఇటీవల 2 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళు కొన్ని మీడియా ముఖంగా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని విమర్శలు కూడా ఈ ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద దామచర్ల జనార్దన్ రావు గారు పట్టించుకోలేదని, ఇక్కడ ఏదో కబ్జా జరిగిందని, దీని వెనుక ఏఎంసీ చైర్మన్ మాజీ కామేపల్లి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారని చెప్పి, తర్వాత కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినాయి అని చెప్పి, అట్లాగే ప్రైవేట్ భూములు అయితే మేము ఇవ్వమని చెప్పము మేము, అట్లాగే తెలుగుదేశం నాయకులు కబ్జా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని, తెలుగుదేశం పార్టీ స్పందించకపోవటం అన్యాయంగా ఉందని, గతంలో ఎమ్మెల్యే కరెంట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు కార్పొరేటర్ ఆపాడని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు దీన్ని పట్టించుకోవటం లేదని చెప్పి మొన్న ఆరోపణలు చేయటం జరిగింది. ఇది ముక్తినూతలపాడు 186 సర్వే నెంబర్ అనేది మొట్టమొదటిగా ఇది ఆర్ఎస్ఆర్ కాపీ. 186 నెంబర్ అనేది అంటే ఈనాములు అనే భూములకు సంబంధించిన క్లాసిఫికేషన్లో రైతువారి ఈనాములు ఉంటాయి, సర్వీస్ ఈనాములు ఉంటాయి, దేవుడికి సంబంధించిన ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రైతువారి ఈనాములు అంటే 1907 ఆర్ఎస్ఆర్ తయారైనప్పటికే ఆ రోజుకి ఈ రైతులు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆ రోజు ఆర్ఎస్ఆర్లో 186 సర్వే నెంబర్ ఉన్న 12 ఎకరాల 60 సెంట్లు, దానికి సంబంధించి ముక్తినూతలపాడు జగన్నాథం, వెంకట్రామయ్య, మరో 24 మంది రైతులు 1907 ఆర్ఎస్ఆర్ తయారు చేసే నాటికే వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా అట్లాగే దీని తర్వాత 1979-80లో అక్కడ ఒక ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ వాగు దువ్వటం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు దాన్ని సబ్ డివిజన్ చేశారు. ఆ క్రమంలో 186/1, 2, 3, 4, 5గా సబ్ డివిజన్లు అయినాయి. అందులో బై 2 అనేది 4 ఎకరాల 47 సెంట్లు,
దీనికి సంబంధించి 4 ఎకరాల 47 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని ఇప్పుడున్న క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న వాగుని తవ్వటం జరిగింది. మిగతాదంతా కూడా రైతులకు సంబంధించిన భూమి. ముక్తినూతలపాడికి చెందిన ముళ్ళూరు సూరయ్య, సోదనగుంట కోటయ్య అని వాళ్ళందరూ రకరకాల, ఇప్పుడు దాదాపు వాళ్ళంతా ఎప్పుడో 70-80 ఏళ్ళ నాడే చనిపోయారు. వాళ్ళకి సంబంధించిన వారసులు వాళ్ళందరూ కూడా కొనసాగారు. ఆ తర్వాత కాలంలో 1986-85 ప్రాంతంలో దీన్ని లేఅవుట్గా వేసి ఈ ప్రాంతంలో ఆనాటి ముక్తినూతలపాడి సర్పంచ్, ఆయన 30 ఏళ్ళు సర్పంచ్గా చేశాడు. 1990 వరకు ఆయన సర్పంచ్గా ఉండటం జరిగింది. ఆయన చనిపోవటం కూడా జరిగింది. ఆయన టైంలో ఈ లేఅవుట్ని గ్రామ పంచాయతీ లేఅవుట్గా ఆ రోజు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ తర్వాత 1986 నుంచి అక్కడ అవన్నీ కూడా పట్టాలుగా వేసి అమ్ముకోవటం జరిగింది. ఇది ఒక రైతు ఈయనది సంబంధించి 1989లో ఇది పట్టాగా కొనటం జరిగింది. ఆ లేఅవుట్లోని ఒక ప్లాట్ని ఈ విధంగా 1989లో కొనటం జరిగింది. అయితే తర్వాత క్రమంలో మన 2019 ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాంతంలో కొంతమంది కబ్జాకి ప్రయత్నించటం, ఒక 3-4 ప్లాట్లను ఆక్రమించుకుంటే వాళ్ళు దాన్ని ప్రతిఘటించటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అట్లా జరిగింది. తర్వాత కోవిడ్ రావటం 20 తర్వాత దాదాపు 30 మంది ఓనర్లు వాళ్ళకి సంబంధించిన ప్లాట్లని ఆక్రమించుకోవటం జరిగింది. అయితే అప్పుడు దీని పక్కనే ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవిబాబు కూడా మా ఊరు వాళ్ళ దగ్గరనే కొంత పొలం ఉంటే ఆయన పొలాన్ని కూడా కబ్జా చేయటం జరిగింది. ఆయన కూడా సిట్కి రిపోర్ట్ ఇచ్చి ఆయన ఆస్తిని కాపాడుకోవటం, ఇప్పుడు ఇన్ఛార్జ్ చుండూరు రవి గారి కొన్న భూమిని కూడా ఆక్రమించడం జరిగింది. దాని పక్కనే అందులో ఉన్నవాళ్ళు కూడా ఈ సిట్ కేసులో వీళ్ళు కూడా కేసు పెడితే సిట్టు కేసు దర్యాప్తు చేసి వాళ్ళని రిమాండ్కి పంపటం కూడా జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించి 2022లో తహసీల్దార్ వారు ఏం చెప్పారంటే, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సదరు అర్జీదారుడు సర్వే నెంబర్ 160/86లో సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా 186/1A 99 సెంట్లు ప్రభుత్వ భూమి, 186/1A 1B2A 1 ఇదంతా కూడా పట్టా భూమిగా 186/2 వాగుగా ఉన్నదని ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది. ఎంఆర్ఓ గారు దాన్ని వాగుగా తవ్వారని చెప్పి ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత అసలు ఈ పట్టాలు ఫేక్ పట్టాలు అనే దానికి 2012వ సంవత్సరంలో ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మండల రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుని తహసీల్దార్గా మార్చడానికి మండల రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుని 2012వ సంవత్సరంలో తహసీల్దార్గా మార్చిన జీవో, ప్రభుత్వ జీవో. అయితే 12లో తహసీల్దార్ వస్తే 9వ సంవత్సరంలోనే అప్పటి ఎంఆర్ఓ సంతకాలతో ఫోర్జరీ చేసి 2009 సంవత్సరం అప్పటి ఎంఆర్ఓ చిరంజీవి పేరుతోటి అక్రమంగా ఇవన్నీ పట్టాలు తయారు చేసి వీటిని తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా 40 ఏళ్ళ నాడు
అప్పుడు 30-35 ఏళ్ల వయసులో ఉద్యోగాలు చేస్తానో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు 70-80 ఏళ్ల ముసలోళ్ళ మీదకి ఈ తీసుకొని వచ్చి వాళ్ళని అక్రమంగా వీళ్ళ పట్టాలన్నీ కూడా కబ్జా చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఫేక్ పట్టాలని చెప్పి వాళ్ళ ఇది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళ మీద సిట్లో వేసిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ. తర్వాత సర్వే నెంబర్లతో ఒకటి ఇది కాదు, వాళ్ళ పట్టా నెంబర్లో పట్టాలు దొంగ పట్టాలని ఒకటి ఇచ్చారు. ఇది ఇందు మండల సర్వేయర్ ఒంగోలు వారు ముక్తునోలపాడు సర్వే నెంబర్ 2024లో కూడా ఇది ఇచ్చారు. విచారించగా ఆ భూమిలో ఒక అర్జీదారుడు 18వ ప్లాట్ అతను అర్జీ పెట్టుకుంటే తనిఖీ చేయగా అర్జీదారు ప్లాట్తో పాటుగా సుమారు 30 ప్లాట్ల నందు కొనుగోలుదారులు కాకుండా ఇతరులు అక్రమంగా రేకుల షెడ్లు వేసుకుని ఉన్నారని వారిని విచారించగా వారు కూడా తమకు డీకే పట్టాలు ఇచ్చారని తెలిపారు. తదుపరి ఈ కార్యాలయ రికార్డు పరిశీలించగా వారు సమర్పించిన డీకే పట్టా నెంబర్ 208/1415, 193/1418, 196/1418 ఈ విధంగా ఇట్లా ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన దొంగ పట్టాలన్నీ కూడా రాస్తూ ఈ కార్యాలయం నుండి జారీ కాలేదని తెలిసినది. కావున భూ ఆక్రమణ జరిగినదని నిర్ధారించడం అయింది. కావున పై పరిస్థితుల దృష్ట్యా ముక్తునోలపాడు సర్వే నెంబర్ 186 నందు ప్రస్తుత అర్జీదారుడు కొన్ని ప్లాంట్లు అన్యాక్రాంతం జరిగినందున ఏపీ భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నివేదిక సమర్పించడం అయిందని తహసీల్దార్ వారు విన్నవించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా తహసీల్దార్ వారు డేట్ 2022లో కూడా ఇదంతా కూడా చూడండి 186లో 186/1 ప్రభుత్వ భూమిగా ఉన్నదని, తర్వాతది పట్టా భూమి ఈనాం అంటే సర్వీస్ ఈనాంకి రైతువారి ఈనాంకి పట్టా భూమిగా దీన్ని చెందిద్ది, ఇది పూర్తిగా రైతులకు సంబంధించిందని చెప్పి కూడా ఇవ్వటం జరిగింది. మొన్న కూడా మళ్ళా తహసీల్దార్ వారు 2024లో కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా తర్వాత మొత్తం కూడా ఇది కంప్లీట్గా పట్టాదారులని వాళ్ళు 86 నుంచి కొనుక్కున్న డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు. ఇది 40 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీనికి సంబంధించి వాస్తవాలు ఇగాగా ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, కోట్లాది రూపాయలు చేతులు మారిని, ద్రోహం దుర్మార్గం అని చెప్పి ఇవన్నీ కూడా తెలుసుకొని మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఎక్కడైనా సమస్య ఉంటే మనం వెళ్ళాలి, దాన్ని అడ్రస్ చేయటం ప్రతిపక్ష పాత్ర, దాన్ని మేము ఓకే. కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిన ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ విచారించి ఇది వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని దీన్ని ముందుకెళ్ళాలని చెప్పి కూడా, అట్లాగే రాజకీయాల కోసం అసత్యమైన ప్రచారాలు చేయొద్దని చెప్పి కూడా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఒక వ్యక్తుల్ని పేరుతోటి చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలిగిద్దో కూడా ఒకసారి అర్థం చేసుకొని ఒక పేరు రాసేటప్పుడు కంపల్సరీగా దాన్ని నిజమా కాదని చెప్పి తెలుసుకోని బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే 186 సర్వే నెంబర్ గురించి పూర్తిగా దాంట్లో జరిగిన పరిస్థితుల మీద అన్న కామపల్లి శ్రీనివాసరావు గారు మీడియా సోదరులకు వివరించారు.
ప్రస్తుతం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పెద్దగా పని లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో చాలా పనులు ఉంటాయి. వాళ్ళకేం మేము అవకాశం ఇట్లేదు, వాళ్ళకేం పని లేక వెళ్ళేసి కొంతమంది కష్టపడి దాదాపు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్న భూములు గవర్నమెంటు వీళ్ళది పట్టా భూమి అని చెప్పని వీళ్ళే భూ యజమానులు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళ నాయకుడు అక్కడ ఉన్నాడు, ఈ దొంగ పట్టాలు పుట్టించి వాడు అక్కడ పేదవారు ఏదో పని బాటు చేసుకున్న వాళ్ళు ఆశపడి మనకు ఉండడానికి ఒక నివేశనం ఏర్పడిద్దని చెప్పని పాప ఆశతోటి అక్కడ పెట్టి కొనుక్కొని దొంగ పట్టాలు కొనుక్కొని చిన్న షెడ్లు వేసుకొని ఉంటుంటే జరిగింది అన్యాయం వాళ్ళకి, చేసింది మీ పార్టీ వాళ్ళు. మీరు కాపాడాల్సింది వాళ్ళని. మీ పార్టీలో మీ పార్టీ ద్వారా అన్యాయం అయిన వాళ్ళని మీరు వాళ్ళని చేయాల్సింది పోయి వాళ్ళు వస్తే మా ఎమ్మెల్యే జనార్దన్ గారి దగ్గరికి వస్తే ఆయన వెరీ క్లియర్గా చెప్పాడు, అమ్మా మీకు దీంట్లో నేను న్యాయం చేరుస్తానమ్మా, మీకు వేరే దగ్గర కూడా మీకు స్థలాలు ఇస్తానని చెప్పన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అయిపోయింది. అంతా అయిపోయినాక ఇప్పుడు పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లబ్ధి పొందామనే ఉద్దేశంతో పోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఈ ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించిన స్థలంలో మీకేమీ ఉపయోగం ఉండదు, మైలేజ్ రాదు. ఒకటి చేయండి, మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే గత శాసనసభ్యుడిగా ఉన్న అతనైతేనేమి ఈ ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా ఒంగోలు నగరంలో చాలా కబ్జాలు చేసింది. దాని ద్వారా చాలామంది బాధితులు ఉన్నారు. దాని మీద వెళ్ళండి, వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాటం చేయండి, మీకు మంచి మైలేజ్ వస్తుందని చెప్పని హితవు పలుకుతా ఉన్నాను. ఇంకొకటి కూడా మీడియా మిత్రులు చెబుతున్నాను, మనకి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకేదో మీడియా చేతిలో ఉందని తంబులైన్స్ వేరేగా పెట్టి ఆ తంబులైన్స్ ద్వారా ప్రజల్లో అతని క్యారెక్టర్ ఎంత డ్యామేజ్ అయ్యేది ఒకసారి ఆలోచించుకోండి. మీకు నిజంగా వాస్తవంగా మీడియా పాత్ర ఉండదు కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలా ఏం జరిగిందని చెప్పని. అతను మాట్లాడిన మాటలు అతను కూడా ఏం చెబుతున్నాడు, అక్కడున్న వాళ్ళు అంటున్నారు పలానా వాళ్ళ పాత్ర ఉందని, పలానా అతను 9 పట్టాలు అడిగారని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారని చెప్పని వాళ్ళు అన్నారు. దాన్ని మనం కూడా మీడియాలో యూట్యూబ్లోనే ఒక న్యూస్గా పెట్టేటప్పుడు దాన్ని కనుక్కొని అమ్మ ఎవరున్నారు ఏందని కనుక్కొని పెడితే బాగుంటుంది. వాస్తవంగా ఇది అసలు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేని అంశం. మేము కూడా ఎప్పుడైతే మీరు కొంతమంది మా పార్టీ నాయకుల పేర్లు పెట్టడం వల్ల మేము వచ్చి ఈరోజున వాళ్ళ వైపు మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళ నిజం వైపు నుంచున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బాధితులు ఎవరు ఉంటారో ప్రతిపక్షంలో కూడా అదే పనిచేసాం, అధికారంలో కూడా బాధితుల వైపే మేము పోరాటం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులు ఈసారి ఏదైనా మంచి వార్తనిచ్చేటప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి కనుక్కొని వాళ్ళు చెప్పని క్యారెక్టర్ల గురించి కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు కామపల్లి శ్రీనివాసరావు అనే పేరు పెట్టినప్పుడు ఆయన గురించి అసలు కనుక్కోండి, మీరు ఆయన ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఎలాంటి వాడు అని చెప్పనేది కనుక్కొని మీరు ఎంక్వైరీ చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పని పలుకుతా ఉన్నాను. దయచేసి ఆ పొరపాటు లేకుండా చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదైనా మీరు గత ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు, అందరు మీడియా మిత్రులు, వాళ్ళు నాయకులు చేసిన తప్పులు ఉన్నాయి, వాటికి సంబంధించి వాళ్ళకి ఏదన్నా మీరు మంచి సమాచారం ఇస్తే వాళ్ళని వెళ్ళి అక్కడ యుద్ధం చేసుకోమనండి. మా తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో అయితే ఇలాంటి ఎప్పుడు తప్పులు జరగవని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. 4 ఎకరాల 47 సెంట్లు 1980లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాగు దువ్వారు. ఇప్పుడున్న వాగు ఉంది కదా, అదే 4 ఎకరాల 47 సెంట్లు. ఆ 2 పక్కల కట్టలు మధ్యలో ఉన్న వాగే 4 ఎకరాల 47 సెంట్లు. చూపించా కదా ఇందాక మీకు పీడబ్ల్యూ వాళ్ళు. 4 ఎకరాల 47 సెంట్లు అదే భూమి. తర్వాత ఈ బాధితులకు కూడా మా దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే మమ్మల్ని పంపించాడు, దాని మీద విచారణ జరపమని. జరిపినప్పుడు మేము ఇవన్నీ కాగితాలన్నీ కూడా సేకరించి మీకు దీంట్లో హక్కు రాదు, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు, మీకు అన్యాయంగా ఈ 10,000 20,000 ఎంతో డబ్బులు తీసుకుని అమ్మారమ్మా, వీటికి మీకు రాదు, మీరు అర్హులైన వాళ్ళందరికి కూడా ఎమ్మెల్యే గారి ద్వారా మేము రాబోయే రోజుల్లో పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మేము ప్రామిస్ చేయటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మీకు పట్టాలు ఇప్పించి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్రమంగా ప్రవేశించారు, వీళ్ళు సక్రమంగానో ఇప్పుడు వాళ్ళది ప్రైవేట్ ఆస్తిని కాపాడుకోవటం అనేది వాళ్ళకి మధ్య జరిగిన విషయం. ఇది తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గారికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఏమైనా సంబంధం ఉందా? ఎవరు అసలు పట్టాలు చూపించే కదా,
అసలు కాదమ్మా, దొంగ అసలు దొంగ పట్టాలని చెప్పి నేను చదివా కదా, దొంగ పట్టాలుగా నిర్ధారించారు, ఎక్కడా ఇవ్వలేదు. వీళ్ళు ఫేక్ పట్టాలతోటి అక్రమంగా కొంతమంది తయారు చేయించి తెలియని అమాయకుల్ని, పేద ప్రజల్ని 50,000కో, 1,00,000కో, 10,000కో, 20,000కో అమ్మిచ్చి వాళ్ళని అన్యాయం చేశారు. ఈ మధ్యలో ఉన్న ఇప్పుడు నేను చూపించా కదమ్మా ఆ ఫేక్ పట్టాలని చదివేనా, ఎంఆర్ఓ గారు ఇచ్చిన కాదమ్మా, ఎవరైనా అసలు ఎక్కడా లేదు. 4 ఎకరాల 47 సెంట్లు అనేది భూమి మీద లేదు, అది వాగులో ఉన్నది. భూమి మీద 4 ఎకరాల 47 సెంట్లు అనేది లేదు, దాన్ని ఆల్రెడీ తవ్వారు, వాగు తవ్వేశారు. దానికోసమే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అది జరిగి 45 ఏళ్ళ అవతల, వీళ్ళు కొనుక్కున్న 47 సంవత్సరాల తర్వాత పైన అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది 2019 నుంచి. ఇక్కడ వసతులు లేనందువలన వీళ్ళు అక్కడ ఇల్లు వేసుకోవడానికి అక్కడ సరైన వసతులు ఈ రోజుకి కూడా సరిగా లేనందువలన ఇంకా వెళ్ళలేకపోయారు. వాస్తవంగా ఆ కాలనీ వచ్చింది తప్పితే కాలనీ వెనక ఇప్పటికి కూడా అవన్నీ కూడా కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.